ఫ్రెండ్స్ సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లు కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం సొరకాయని అయితే కొన్ని కొలత అయితే తీసుకోవాలి. అదే కొలత బియ్యం పిండి కూడా తీసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు ఎర్రగడ్డలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న మంచినపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నూగులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా నలుపుతా గనక మనం పిండి గనక కలుపుకున్నామంటే వాటర్ అనేది వేయకుండానే మనం అయితే పిండి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది. నేనైతే వాటర్ యూస్ చేయలేదు. కనుక కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోండి. మరి ఎక్కువ వాటర్ అయితే వేయకండి. మెత్తగా కనుక కలుపుకునేసామంటే తర్వాత గారెలు చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని. ఆ తర్వాత మనము గారెల్ని ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాని మీద అయితే కొద్దిగా పలసగా తట్టుకొనేసి గారెలు వేసుకున్నామంటే ఇక గారెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంతే సింపుల్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లు కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం సొరకాయని అయితే కొన్ని కొలత అయితే తీసుకోవాలి. అదే కొలత బియ్యం పిండి కూడా తీసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు ఎర్రగడ్డలు, తరిగిన కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న మంచినపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నూగులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా నలుపుతా గనక మనం పిండి గనక కలుపుకున్నామంటే వాటర్ అనేది వేయకుండానే మనం అయితే పిండి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకైతే కరెక్ట్ గా సరిపోయింది. నేనైతే వాటర్ యూస్ చేయలేదు. కనుక కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోండి. మరి ఎక్కువ వాటర్ అయితే వేయకండి. మెత్తగా కనుక కలుపుకునేసామంటే తర్వాత గారెలు చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని. ఆ తర్వాత మనము గారెల్ని ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాని మీద అయితే కొద్దిగా పలసగా తట్టుకొనేసి గారెలు వేసుకున్నామంటే ఇక గారెలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంతే సింపుల్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.